గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మొన్నను మనము అమ్మవారు తమ ఇంట్లో ఒక పిల్లగా ఆడుకుంటూ ఉంటే ఆ హిమవంతుడు హైమవతి ఎంతలా మురిసిపోయారో వారి గురించి తెలుసుకుంటూనే మేనకాదేవి కమనీయ మోహన కరభారతి వచ్చే దయతోడ ననుగన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత గుణముల లక్ష్మి వచ్చే భూరి విభూషి ధారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే అంటూ ఆ తల్లి ఎంతో ఆనందించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే పరమశివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశానికి అమ్మవారిని అంటే బాలగా ఉన్నటువంటి కూతురిని తీసుకెళ్ళి హిమవంతుడు పరమశివుడికి సేవలు చేయటానికి నియోగించగానే అందరి ప్రోత్బలం చేత మన్మథుడు ఏం చేశాడు, శివుడి పైన బాణాలు వేశాడు. ఎందుకు? తారకాసురుడు వధింపబడాలి. ఆ తారకాసురుడు వధింపబడితేనే కానీ 3 లోకాలు కూడా ఆనందంగా ఉండవు. కాబట్టి తారకాసురుడి వధ జరగాలి అంటే శివపార్వతుల యొక్క కళ్యాణం జరగాలి. అమ్మవారు ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, కానీ ఆ తల్లి వివాహం చేసుకునేది మటుకు ఆ యొక్క పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. కాబట్టి ఆ తల్లి మహాపతివ్రత. వీరిద్దరి ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో పరమశివుడి పైన మన్మథ బాణాలు వేయాలని మన్మథుడుని దేవతలందరూ కూడా దేవేంద్రాదులందరూ కూడా ఎంతో ప్రోత్సహించారు. అప్పటికీ మన్మథుడు అంటూనే ఉన్నాడు, నేనేంటి పరమశివుడి పైన బాణాలు వేయటం ఏంటి, నేను అలా బాణాలు వేస్తే మా నాన్నగారు ఊరుకుంటారా, మా నాన్నగారికి ఆయనకి భేదం లేదే, తండ్రి యొక్క కామాన్ని ప్రశ్నించేటటువంటి అధికారం కుమారుడికి లేదు కదా, కాబట్టి నేను వేస్తే ఆయన ఊరుకోడు. ఒకవేళ పరమశివుడు అయ్యో వీడు చిన్నవాడు వీడు బాణాలేశాడేంటిని ఆయన క్షమించినప్పటికీ కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా తండ్రి ఊరుకోడు, నేను గుమ్మం దగ్గర ఉండగానే నన్ను ప్రశ్నిస్తాడు, కాబట్టి నేను వెళ్ళలేను. పుండరీకాక్షుండి పుత్రుండనయ్యుండి ఈ భవంశధరునిపై ఎట్లు వేతు అంటూ నేను ఆ పుండరీకాక్షుని యొక్క పుత్రుణ్ణి, అలాంటి వాడిని నేను పరమశివుడి పైన బాణాలు ఎలా వేస్తాను అని మన్మథుడు ఎంత బాధపడ్డప్పటికీ కూడా అందరూ కూడా దేవతలు ఇది లోక కళ్యాణం కోసం నువ్వు వెయ్యక తప్పదు, మన్మథునిపై నువ్వు బాణాలు వేసి తీరాల్సిందే అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక మన్మథుడు ఏం చేశాడు, మరి బాణాలు వేస్తానని ఒప్పుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రతీదేవి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేటటువంటి తన భర్త ఇలా కొంచెం దిగులుగా ఉండేసరికి ఎంతో బాధగా, ఎందుకంటే ఇలా ఉన్నారు మీరు అంటూ మన్మథుణ్ణి అడిగింది. లేదు, అందరూ కలిసి నన్ను పరమశివుడి పైన మన్మథ బాణాలు వేయమంటున్నారు, నేను మన్మథ బాణాలు వేయడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు, ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. కానీ దేవతలందరూ కూడా లోక కళ్యాణం జరుగుతుందన్నారు కాబట్టి ఇక తప్పక నేను పరమశివుడి పైన మన్మథ బాణాలు వేయడానికి వెళ్తున్నాను అని చెప్పగానే రతీదేవి కూడా నేను కూడా మీతో వస్తాను పదండి అంటూ మన్మథునితో పాటు రతీదేవి కూడా బయలుదేరింది. మరి ఏ క్షణంలో అయితే అమ్మవారు బాలగా ఉన్నటువంటి అమ్మవారు పరమశివునికి అన్నీ అమరుస్తూ ఇద్దరూ ఏకాంతంగా ఒకరికొకరు ఎదురుగా ఉన్నటువంటి సమయాన్ని చూసి మన్మథుడు పరమశివుడి మీద మన్మథ బాణాన్ని వేశాడు. మన్మథ బాణం వేయగానే ఒక్కసారి అంటే అసలు కోరికలంటూ లేకుండా ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి పరమశివుడి యొక్క మనసులో కూడా కొంత వికారం కలిగి వెంటనే ఆయన కనులు తెరిచాడు. ఏమిటి, ఉన్నట్టుండి మాసం మారిపోయింది, వసంత ఋతువు వచ్చేసినట్టుగా ఇలా మారిపోయింది ఏంటబ్బా, నా మనసులో కూడా ఇలాంటి స్పందనలు కలగటానికి కారణం ఏంటి అని ఆయన విచారణ చేస్తూ ఒక్కసారి తన యొక్క కనులను తెరిచాడు. ఎదురుగా మన్మథుడు కనపడ్డాడు. అంతే, మన్మథుడు నాపైన బాణం వేస్తాడా అని
తన యొక్క మూడో కంటిని తెరిచాడు. మూడో కంటిని తెరిచేసరికి అందులో నుంచి వచ్చినటువంటి అగ్ని మన్మధుణ్ణి పూర్తిగా బూడిద చేసేసింది. బూడిద చేసేసరికి అక్కడ దేవతలందరూ కూడా పారిపోయారు. ఎందుకు? ఈ విషయాన్ని చూద్దాము. మన్మధుడు మన్మథ బాణం వేస్తే ఇక శివపార్వతుల యొక్క కళ్యాణం అయిపోయినట్టే కదా అనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడైతే ఆయన కోపగించి తన యొక్క మూడో నేత్రాన్ని తెరిచి మన్మధుణ్ణి బూడిద చేసేశాడో అందరికీ కూడా భయం వేసింది. అమ్మో, మన్మధుణ్ణి బూడిద చేసేశాడు, మమ్మల్ని ఏం చేస్తాడో అంటూ దేవతలందరూ కూడా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అక్కడ మిగిలింది ఎవరు? ఒక రతీదేవి మిగిలింది. భర్త కదా మరి. అయ్యో, ఏ స్త్రీ అయినా కూడా ఏం కోరుకుంటుంది? తను బతికి ఉన్నంత కాలము తనని అమ్మా అని పిలిచేటటువంటి పిలుపుని కోరుకుంటుంది. అలాగే తను ఉన్నంత కాలము కూడా ఏమండి అన్నటువంటి పిలుపుకి దూరం కాకూడదని కోరుకుంటుంది. కాబట్టి మరి రతీదేవికి భర్త దూరమయ్యాడు. ఆవిడ విలపిస్తూ ఉంటే ఆవిడని ఓదార్చటానికి కూడా ఎవ్వరూ లేరు. ఆవిడ అక్కడ ఉన్నటువంటి అష్టదిక్పాలకులతోటి, పంచభూతాలతోటి, దేవతలతోటి కూడా మొరపెట్టుకుంది. ఆవిడ యొక్క రోదన వింటే, మనం ఆ శ్లోకాలను చదువుతుంటే మనకే హృదయం ద్రవించిపోతుంది. ఏ స్త్రీ అయినా కోరుకునేదేంటి? పసుపు కుంకాలని కోరుకుంటుంది. ప్రతి స్త్రీ కూడా, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కోరుకునేదేంటి? నేను చివరి ఊపిరి వదిలేటప్పుడు ఇలా నిత్య సుమంగళిగా వెళ్ళిపోతూ నా భర్త ఒడిలో తల పెట్టుకొని వెళ్ళిపోవాలి అని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. మరి రతీదేవికి ఇలాంటి దుస్థితి కలిగేసరికి ఆవిడ యొక్క శోకం వర్ణనాతీతం కదా. మరి అంతలా బాధపడుతున్నటువంటి రతీదేవిని ఓదార్చడానికి కూడా పక్కనెవరూ లేరు. మరి మన్మథుడు కాలిపోయాడు కాబట్టి ఇక అక్కడ సంతోషం అన్నది కూడా లేకుండా పోయింది. మనలో ఉత్సాహం కలగాలన్నా, మనలో కోర్కెలు కరగాలన్నా మరి మన్మథుడు ఉంటేనే కదా కోర్కెలు కలిగేది. మరి అలా కోర్కెలు కలిగించేటటువంటి మన్మథుడు బూడిద అయిపోయాడు. ఇక సృష్టి అన్నది లేకుండా పోయింది. స్త్రీ పురుషులందరూ కూడా అసలు ఎటువంటి కోర్కెలు లేనటువంటి వారే స్తబ్దుగా ఉండిపోయారు. సృష్టిలో అసలు ఆనందం అన్నదే లేకుండా ఉండిపోయింది. దేవతలందరూ కూడా ఏం చేశారు? అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నారు. అమ్మ, ఇప్పుడు ఏం చేద్దాము? మన్మథుడు లేకపోయేసరికి అసలు సృష్టి ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము అనగానే అప్పుడు అమ్మవారు వెంటనే ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు తన భర్త ఏం చేశాడు? మన్మథుణ్ణి కాల్చి బూడిద చేశాడు. మరి అలాంటిది తిరిగి తాను మన్మథుణ్ణి బతికించిందనుకోండి, ఒక రకంగా భర్త చంపేసేవాడు, భార్య బతికించింది అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. అది పతివ్రత యొక్క ధర్మం కాదు. తన యొక్క భర్త యొక్క కీర్తిని పెంచేదై ఉండాలి భార్య అంటే. కాబట్టి ఆవిడ ఏం చేసింది? వెంటనే తన యొక్క బాణాలు, అంటే మన్మథుని యొక్క బాణాలని తన చేతిలోనికి తీసుకుంది. మన్మథుడితోటి, నువ్వు బాణాలు పట్టుకుంటే ఆయన నాకు వశం కాడు, నీ చేతిలో ఉన్నటువంటి బాణాలని నేను పట్టుకుంటే ఆయన శివకామ సుందరుడవుతాడు. కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి బాణాలని నేను పట్టుకుంటున్నాను. ఇప్పటి నుంచి నువ్వు అనంగుడిగా ఉంటావు. అందుకే మన్మథునికి ఇంకొక పేరు అనంగుడు. ఆయన మనకెవ్వరికీ కనిపించడు, ఒక్క రతీదేవికి తప్ప. కాబట్టి నీ పేరు ఇప్పటి నుంచి అనంగుడుగా ఉంటావు. నీ చేతిలో బాణాలను నేను పట్టుకుంటానని ధను పౌష్పమౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరు ధాయోధనరథః తథాపేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటూ మన్మథుడి చేతిలో ఉన్నటువంటి చెరకు విల్లుని తన చేతిలోనికి తీసుకొని ఆవిడ శివకామ సుందరిగా మారింది. అసలు మన్మథుడి బాణాలు ఏం బాణాలండి? ఆయన యొక్క బాణము చెరకు విల్లు. అసలు చెరుకు విల్లు ఎవరికైనా ఒక బాణంలా ఉపయోగపడుతుందా? ఒక ఎలక వచ్చిందనుకోండి, దాన్ని కొరికిపోతూ ఉంటే చివరి వరకు కొరికేస్తుంది. పైగా అదేమన్నా గట్టిగా ఉంటుందా?
విరిచేస్తే విరిగిపోతుంది. పైగా వింటినారిని చూద్దామా, ఆయన వింటినారు ఏంటి, తుమ్మెదల యొక్క బారు. ఆ తుమ్మెదల బారు, మరి తుమ్మెదల బారుగా ఉన్నటువంటి వింటినారిని మనము బాణాన్ని ఎక్కుపెట్టేటప్పుడు వెనక్కి లాగడానికి అసలు వస్తుందా? ఆ యొక్క తుమ్మెదలకి స్థితిస్థాపక శక్తి ఉంటుందా? ఒక్క తుమ్మెదని కదిలిస్తే మిగతా తుమ్మెదలన్నీ కూడా పారిపోతాయి. అలాగే మలయమారుతం ఆయన యొక్క రథము. ఈ మలయమారుతము ఏదో పెద్ద గాలి తెమ్మెర ఎప్పుడూ ఉంటుందా అంటే అది ఎప్పుడూ కూడా ఉండదు. అది ఎప్పుడూ ఉండకుండా ఏంటి, ఎప్పుడో ఒకసారి చాలా గట్టి గాలి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఈ విషయము వేసవి కాలంలో బాగా తెలుస్తుంది. ఎందుకంటే వేసవి కాలము చాలా ఉక్కపోతగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైనా చెట్ల కింద కూర్చున్నప్పుడు ఒక గట్టి గాలి తెమ్మెర రాగానే ఆహా అనుకుంటాం, అబ్బా ఇప్పటికి కొమ్మలు కదిలాయి అనుకుంటాము. మరి మలయమారుతం కూడా అంతే, ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలాంటి మలయమారుతం మన్మథుడి యొక్క రథము. మరి చెలికాడు అంటే స్నేహితుడు ఏమైనా చాలా గొప్పవాడు బలవంతుడు అనుకుందామా, చెలికాడు కూడా చాలా బలహీనుడే. వసంత ఋతువు మనకి ఎప్పుడు ఉంటుంది, ఒక 2 నెలలు మాత్రమే ఉంటుంది. చైత్రమాసము వైశాఖ మాసము ఈ 2 నెలలు మాత్రమే మనకి వసంత ఋతువు ఉంటుంది. మరి వసంత ఋతువు కూడా అంత బలహీనమైనటువంటిది, అంటే చెలికాడుగా ఉంటుంది కాబట్టి బలహీనమైనటువంటిది. మరి ఈ రకంగా ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి మన్మథుడు కూడా బలవంతుడుగా మారడానికి కారణం ఏంటి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ మన్మథుడి మీద ఉండడమే. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన బలవంతుడై మళ్ళీ తిరిగి మనందరిపైన కూడా మన్మథ బాణాలు వేస్తూ ఉన్నాడు. నిజానికి మనకి ఒక ఆలోచన కలగవచ్చు, మరి మన్మథుడు చేతిలో ఉన్నప్పటికీ కూడా అది మన్మథ బాణాలే, మరి అమ్మవారి చేతిలో ఉన్నప్పటికీ కూడా అవి మన్మథ బాణాలే కదా, ఈ రెంటికి తేడా ఏంటి అని ఒక సందేహం కలుగుతుంది. మన్మథుడి చేతిలో ఉన్నటువంటి బాణాలు ఎప్పుడైతే మనకి మన మనసుని తగులుతాయో అప్పుడు మన మనసు లౌకికమైనటువంటి కామం వైపు ఆలోచన చేస్తుంది. మన మనసు లౌకికమైనటువంటి కామం వైపు ఆలోచన చేసినప్పుడు వివిధ రకాలైనటువంటి అందాలను చూడాలని మనసు తపన పడుతుంది. మరే అదే బాణాలు అమ్మవారి చేతిలో ఉంటే మన మనసు తుచ్చమైనటువంటి కామం వైపు కాకుండా మన మనసు ఆనందాన్ని, అంటే అలౌకికమైనటువంటి ఆనందం, ఇంకా ఆనందానికి హద్దు ఉండదు. ఇప్పుడు మనం ఒక పూజ చేస్తున్నామనుకోండి, పూజ నిజంగా మనం మనసుతో చేస్తూ ఉంటే అమ్మవారి యొక్క నామాలు చదివేటప్పుడు అమ్మవారి యొక్క నామాన్ని చదువుతూ మనము ఒక్కసారి అలాగే నిలిచిపోతాము. ఎందుకు, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనము తనివి తీరా ఆస్వాదన చేస్తూ అమ్మవారి యొక్క ముఖాన్ని మనం చూస్తూ ఇలా పసుపు కుంకాలేస్తే వేస్తూ ఉంటే అమ్మవారు మనల్ని చూసి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఆశీర్వదిస్తున్నట్టుగా మనం భావన పొంది అదే ఆనందంలో ఆ భావ పరంపర నుంచి బయటికి రాకుండా ఆ అమ్మవారిని చూస్తూ ఇక మనం ఇంకొక నామంలోకి వెళ్ళలేము. ఎందుకంటే నేను ఇంకొక నామంలోకి వెళ్ళిపోతే ఆ అమ్మవారి యొక్క రూపు నా మనసు నుంచి చెదిరిపోతుందేమో, ఆ అమ్మవారి యొక్క రూపు నా మనసు నుంచి చెదిరిపోతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ ఆనందం నుంచి నేను దూరమైపోతాను అన్నటువంటి భావన చేత మన మనసు అసలు ఇంకొక నామం వైపు వెళ్ళదు. ఇంకొక నామాన్ని మనము పలకలేము. ఇంకొక నామాన్ని పలకలేకుండా మనము పలుకుతూ ఉన్నటువంటి ఆ నామాన్ని నెమరు వేస్తూ అమ్మవారి మూర్తి వంకే చూస్తూ మనం వేస్తూ ఉన్నటువంటి కుంకుమని అలాగే పట్టుకుంటూ అలా కాసేపు ఉండిపోతాము. అలా కాసేపు ఉండిపోయినటువంటి క్షణము నువ్వు చేసినటువంటి పూజ ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి పూజ. ఎందుకంటే మనం మామూలుగా అయ్యో పక్కవాళ్ళు చేస్తున్నారు బాగుండదు కదా అనేటువంటి చేసేటటువంటి పూజ నిజానికి పూజ కాదు. ఎప్పుడైతే నీ మనసు అలౌకికమైనటువంటి ఆనందాన్ని వెతుక్కుంటూ పూజ చేస్తుందో అదే నిజమైనటువంటి పూజ. మరి అమ్మవారిని చూస్తూ ఆ ఆనందాన్ని అనుభవించాలి. మరి అందుకని కాంచీదామకరి కలభ కుంభస్తననత
పరీక్షిణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాసాం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అంటూ కాంచీదామా అమ్మవారిని మనం తలుచుకోగానే అమ్మవారి నడుముకి ఉన్నటువంటి చిరుమువ్వలు అంటే వడ్డాణం మనకి గుర్తుకు రావాలి. ఆ వడ్డాణం యొక్క చిరుమువ్వలు చేస్తున్నటువంటి శబ్దము మన చెవులకి వినిపించాలి. ఎందుకంటే మన పక్కన కూర్చున్న వాడికి అసలు ఏమీ వినిపించదు. మనము అమ్మవారిని మన మనసులో ధ్యానం చేస్తూ మన జ్ఞాననేత్రంతో మనం ఆ అమ్మవారిని మన మనసుతో చూస్తున్నామన్నటువంటి విషయము పక్కవాడికి తెలియదు. కానీ మనం మనలో మనమే రమిస్తూ ఉంటాము. అమ్మవారి నడుముకి ఉన్నటువంటి చిరు మువ్వల యొక్క శబ్దాన్ని మనము వినగలుగుతాము. అలాగే అమ్మవారు సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అని అమ్మవారికి ఒక నామము. మనము అమ్మవారు నడుస్తూ ఉంటే అమ్మవారి కాలి అందియల నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని మనం వినగలుగుతాము. కానీ పక్క వాళ్ళకి అది వినపడదు. కానీ మనం విని అమ్మో అమ్మవారు పరిగెడుతున్నట్టుంది, మెల్లిగా నడుస్తున్నట్టుంది అని మనం అనుభూతికి లోనవుతాము. అలాగే నిజంగా అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వారి ఇంట వారి దేవతా గృహంలో నుంచి చక్కటి సుగంధాలు వెలువడుతూ ఉంటాయి. చక్కటి మంచి మంచి వాసనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క కురులకి చక్కటి వాసన. మరి పరమశివుడు కూడా సుగంధిం పుష్టివర్ధనం అంటూ అయ్యవారికి ఆ నామమే ఉంది. అమ్మవారి జుట్టు నుంచి ఎలాంటి వాసన అయితే సువాసనలు అయితే వస్తూ ఉంటాయో అయ్యవారు కూడా అలా నడిచి వస్తూ ఉంటే సుగంధిం పుష్టివర్ధనం అంటూ ఆయన అల్లంత దూరాన ఉండగానే మనకు ఆ సుగంధము మన నాసికాపుటాలకి తగిలి మనం అవ్యక్తమైనటువంటి ఆనందానికి లోనవుతాము. కాబట్టి అమ్మవారు ఎప్పుడైతే మన్మథుడి చేతిలో ఉన్నటువంటి బాణాలను తీసుకుంటుందో అప్పుడు మన మనసు కూడా అలౌకికమైనటువంటి ఆనందం వైపు భగవంతుడి వైపు మన మనసు అడుగులు వేయటం మొదలు పెడుతుంది. లౌకికమైనటువంటి ఆనందము ఇది తుచ్చమైనది. ఏదో కొంతసేపే మనకి ఇది ఆనందాన్ని ఇస్తుంది. నేను తనివి తీరా అనుభవించేటటువంటి ఆనందం ఆ స్వామి పూజ చేయటంలోనే ఉంది అంటూ ఇది కొంతవరకే పరిమితం అంటూ మన మనసు భగవంతుడికి పూజ చేయటంలో ప్రతి పనిని కూడా ఆ భగవంతుడి యొక్క విభూతిగా మనము భావన చేస్తూ అంతా కూడా నాదేముంది అన్నటువంటి భావనతోటి మనం ప్రతి పనిని కూడా చేయగలుగుతాము. లేకపోతే అప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా అదంతా కూడా నా గొప్పతనమే, నేనున్నాను కాబట్టి ఈ పని చేయగలిగాను అని మన మనసులో మనము అహంకారానికి లోనైతూ ఉంటాము. ఎప్పుడైతే ఆ తల్లి ధనుర్బాణాలను పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటుందో మన్మథుడు కాకుండా అప్పుడు మనమేం చేస్తాము, నాదేముంది ఇదంతా కూడా తల్లి కృప, లేకపోతే నాదేముంది అంతా కూడా తండ్రి కృప, అందువల్లే నేను ఇంత యశస్సును పొందగలిగాను అని మన మనసు కూడా వినయంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పటి వరకు అహంకారంగా ఉన్నటువంటి మనసు కూడా వినయంగా ఉంటూ నేను అందరికంటే చిన్నవాడిని, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది అంటూ మన మనసు కూడా నాకంటే కూడా అతీతమైనటువంటి శక్తి ఉంది, దాని ముందు నేను చాలా చిన్నవాడిని, నేను తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది, ఆ అనుగ్రహం కోసము నేను ఇప్పటిక వెంపర్లాడాలి అని మనము తరచి మనము ఆ అనుగ్రహాన్ని పొందటం కోసము ఎల్లవేళలా ఈ సమయము ఆ సమయము అని కాదు, ప్రతి నిమిషము కూడా మనం దానికోసము ఆ అనుభూతి కోసము వెంపర్లాడుతూ ఉంటాము. అమ్మవారు కూడా కోరుకునేది అదే, ఆ వెంపర్లాట నేర్చుకోరా, నా కోసం తప్పించు, నీకు కష్టం వచ్చిందని వాడి దగ్గర వీడి దగ్గర ఎందుకు చెప్పుకుంటావు చెప్పు, నాకు చెప్పుకో, నేను నీ తల్లిని కదా, నేను నీ తల్లిని కాబట్టి నీకు వచ్చినటువంటి కష్టాన్ని నాకు చెప్పుకుంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను, నీ కష్టాన్ని నేను తీర్చేస్తాను.
కానీ నువ్వేం చేస్తున్నావు, నాకు చెప్పకుండా నీ కష్టాన్ని అందరికీ చెప్పుకుంటున్నావు, కాబట్టి నువ్వు నాకు చెప్పుకోరా అని ఆ తల్లి కూడా బాధపడుతూ తన యొక్క కనుబొమ్మలని ముడివేస్తుంది. అమ్మవారు ఎప్పుడూ కూడా కనుబొమ్మలు అసలు ముడివేయదు. ఆవిడ యొక్క చూపు చాలా విశాలమైనటువంటిది. ఆవిడ యొక్క చాలా ఆకర్ణాంతము నేత్రాలు కలిగినటువంటి తల్లి ఆవిడ. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కడ ఉన్నటువంటి ప్రాణినైనా నేను నీవాడను అన్నటువంటి ప్రతి వారిని కూడా ఆ తల్లి రక్షించి తీరుతుంది. శైలపుత్రి యొక్క అవతారంలో ఇదే జరుగుతుంది. కాబట్టి మనం నవదుర్గలని ఆరాధన చేసేటప్పుడు మొదటి అవతారంగా శైలపుత్రి అవతారాన్ని తీసుకోవడానికి కూడా కారణమదే. ఆ తల్లి ఏ రకంగా తన యొక్క రూపాన్ని ఎంచుకుంది, ఏ రకంగా మనల్ని అనుగ్రహిస్తుంది అని మనం అంటే ఆవిడ యొక్క అనుగ్రహానికి ఇంకా అసలు అంతు ఉండదు. మనం వెళ్ళి అమ్మా అని అడగడమే. అమ్మవారి యొక్క చూపు చాలా విశాల నేత్రాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఒక చిన్న చూపు మన మీద పడ్డా చాలు, పొట్టి చూపు మన మీద పడ్డా కూడా చాలు. అమ్మవారి యొక్క నేత్రాలు చాలా పెద్దగా ఉంటాయి. నిజానికి మనకి గోదావరి జిల్లాల్లో మావుళ్ళమ్మ అని ఉంటుంది. అమ్మవారి యొక్క కళ్ళని కనుక మనం చూసామంటే నిజానికి మనకు ఒక్కసారి గగుర్పాటు కలుగుతుంది. ఆ కళ్ళు అంత పెద్దగా ఉంటాయి. దృశ్యాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంచందీనం స్నపయ కృపయ మమపి శివే అనేవా ధన్యేవా సమకరణి పతో హిమకరగా అంటూ ఆ అమ్మవారి యొక్క చూపు గురించి, అమ్మగారి యొక్క చూపులో ఉన్నటువంటి అలౌకికమైనటువంటి ఆనందం గురించి మనకి శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో తెలియచేశారు. కాబట్టి అసలు ఆ తల్లి యొక్క చూపు మనం నోచుకోవటమే చాలా గొప్పనైనటువంటి విషయము. కాబట్టి అమ్మవారి యొక్క బాణం, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణము మన వైపు తిరగాలని మనందరం కూడా కోరుకోవాలి. మరి అలా మన్మథుడు కాలిపు బూడిదైపోయాడు. మరి పరమశివుడు కూడా కోపించాడు. పరమశివుడు కూడా కోపించి ఏం చేశాడు, మళ్ళీ అయ్యో నేను తపస్సు చేసుకుంటే ఈ మన్మథుడు రావడం ఏంటి, నేను కోపగించి నా మూడో కన్ను తెరవడం ఏంటి, అందులో నుంచి వచ్చినటువంటి అగ్ని మన్మథుడిని చంపడం ఏంటి, ఆయన కూడా చికాకు పడిపోయాడు. పైగా ఆ పుట్టినటువంటి అగ్ని అసలు ఎంతకీ పోలేదు. ఆ వచ్చినటువంటి అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంటే ఎవరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందరూ కూడా అగ్ని ఉపసంహరించుకోమంటే ఆ అగ్ని ఉపసంహరించుకోలేనటువంటి పరమశివుడు ఏం చేశాడు, నేను ఉపసంహరించుకోవటం అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి అగ్నిని వదిలిపెట్టిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం అనేది అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఆయన ఏం చేశారు, ఇప్పుడు నేను దాన్ని వెనక్కి తీసుకోలేను అని ఆయనే ఏం చేశాడు, ఈ అగ్ని సముద్ర గర్భంలో ఉంటుంది. ఎలా ఉంటుంది, బడబాగ్నిగా ఉంటుంది అని చెప్పారు. అందుకనే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు చూడండి, సముద్రంలో అడుగున అగ్ని ఉంటుంది అని చెప్తుంటారు. మనకి 1971లో ఉప్పెన వచ్చినప్పుడు ఆ ఉప్పెన పెద్ద ఉప్పెన అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అలా ఆ ఉప్పెనలో ఈ బడబాగ్నిని చూసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అలా సముద్రపు లోతులో అంటే కొంత మేర లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బడబాగ్నిని అక్కడ నిక్షిప్తం చేశారు. ఈ అగ్ని ఎక్కడిది, మన్మథుణ్ణి కాల్చటానికి పరమశివుడు తన మూడో కంటిని తెరిచినప్పుడు ఆ మూడో కంటి నుండి ఏర్పడినటువంటి అగ్ని ఎంతకీ చల్లారకపోతే పరమశివుడే ఆ యొక్క మూడో కంటి అగ్నిని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. అందుకే అక్కడ వేడి ఉండడానికి కారణము. మరి అలా పరమశివుడు కూడా చికాకు చెంది ఏం చేశాడు, ఇలా వీళ్ళందరూ దేవతలందరూ కూడా నన్ను చికాకు పెట్టేస్తున్నారు, ఇక నేను కూడా ఇక్కడ నుంచి వెడలిపోతాను, ఇక నేను తపస్సు చేసుకోను, ఏమీ చేసుకోను, ఈ మన్మథుడు నన్ను చికాకు పెట్టేశాడని పరమశివుడు అక్కడి నుంచి
వెడలిపోయాడు. మరి ఇక చేసేదేమీ లేదు, పరమశివుడు వెళ్ళిపోయాడు. ఆ యొక్క పార్వతీదేవి కూడా అయ్యో పరమశివుడు కూడా వెళ్ళిపోయాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నంతలో ఇంతలో హిమవంతుడు వచ్చాడు. జరిగిన విషయం అంతా తెలుసుకొని అయ్యో ఇలా జరిగిందేంటి, నేను సేవ చేయటానికి నా కూతుర్ని పరమశివుడికి వినియోగిస్తే అలా వెళ్ళిపోయాడేంటి, ఇలా జరిగిందేంటబ్బా, మన్మథుడు రావడం ఏంటి, ఇలా మన్మథుడు కాలి బూడిదైపోవడం ఏంటి, పరమశివుడు ఇలా వెళ్ళిపోవడం ఏంటి అని ఆయన కూడా చింతిస్తూ తన కూతుర్ని అమ్మాయి చెలికత్తెల్ని తీసుకుని తాను అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇదే ఆలోచన, ఇలా జరిగిందేంటి, నేను అమ్మాయిని ఆయనకి సేవ చేయటానికి నియోగిస్తే ఇలా జరిగింది, పిల్ల భయపడిపోయిందేమో, వారికి తెలీదా సాక్షాత్తు అమ్మవారే వారింట్లో కూతురుగా తిరుగుతుందని వారికి తెలుసు. కానీ తండ్రి అనేటటువంటి మమకారము ఆ హిమవంతుడి యొక్క కళ్ళని మూసేసింది. అలా తండ్రి అనేటటువంటి మమకారము హిమవంతుడి యొక్క కనులని మూసేసేసరికి ఆయన మామూలుగా ఆలోచిస్తున్నాడే కానీ అయ్యో ఆవిడెందుకు భయపడుతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన ఆలోచించలేకపోతున్నాడు. ఆయన ఆలోచించకుండా పిల్ల భయపడిపోయిందేమో, ఇలా జరిగింది, ఏ ఉపద్రవం వస్తుందో అంటూ ఆయన చింతిస్తూ నారద మహర్షికి ఆయన కబరు పెట్టగానే ఇంతలో నారద మహర్షి వారి దగ్గరికి వచ్చి అమ్మాయిని తపస్సు చేసుకోవడానికి వెళ్ళమని చెప్పాడు. అమ్మాయిని తపస్సు చేసుకోమనండి, తపస్సు చేస్తే తిరిగి పరమశివుడు ప్రసన్నుడవుతాడు అని చెప్పగానే, అంటే ఎందుకంటే ఇంతకుముందే నారద మహర్షి వచ్చి చెప్పాడు అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, వివాహం చేసేయాలని. మనం ఎన్నో మార్లు చెప్పుకుందాము, అమ్మవారు ఎంతమందికైనా కూతురుగా వస్తుంది కానీ పరమశివుణ్ణే భర్తగా పొందుతుంది అని. కాబట్టి ఆయన వెంటనే నారద మహర్షి తపస్సు చేసుకోవటానికి వెళ్ళమ్మా, నీకు త్వరలో శీఘ్రంగానే వివాహం అవుతుంది అని చెప్పాడు. మరి అమ్మవారు తపస్సు చేసుకోవటానికి వెళ్తానంటే ఏ తల్లి తండ్రి అయినా ఒక్కగానొక్క కూతురై ఉంటే ఎక్కడో ఉద్యోగానికి విదేశాలకి వెళ్తా అంటే ఏ తల్లి తండ్రి ఒప్పుకుంటారు? అమ్మాయి ఎంతో మొండిదై ఉండి పట్టుదల వీడకుండా ఉంటే ఇక తప్పదులే అని చేసుకోపో చదువుకోపో అన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మనసులో ఎంత బాధపడతారు. అయ్యో ఒక్కగానొక్క ఆడపిల్ల, అంత దూరం వెళ్ళి చదవటం అంత అవసరమా, అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేయడం అవసరమా అని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు కదా. మరి అలాగే హిమవంతుడు కూడా అంత తపస్సు చేయటం అవసరమా? చిన్నపిల్ల తపస్సు అంటే మాటలా, ఎప్పుడూ కూడా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క నామాన్నే పలుకుతూ ఉండాలి, భగవంతుడి యొక్క సేవలో ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి. అసలే యుక్త వయసులో ఉంది, మరి అంతఃపురంలో కూడా ఉండడానికి వీల్లేదు. మరి ఆ చలి ఎండ వాన నా కూతురు తట్టుకోగలుగుతుందా అని హిమవంతుడు కూడా ఒక మామూలు కన్న తండ్రి ఎలా అయితే ఆలోచిస్తాడో హిమవంతుడు కూడా అలాగే ఆలోచించాడు. మరి కన్న తల్లి తండ్రే ఒప్పుకోను అనుకుంటే ఇక తల్లి ఎలా ఒప్పుకుంటుంది? అమ్మో నువ్వు తపస్సుకు వెళ్తావా, నేను అస్సలు ఒప్పుకోను, నువ్వు తపస్సు చేయటానికి వీల్లేదు, తపస్సు చేయటానికి నువ్వు వనాలకి వెళ్ళిపోతే మేమేం చెయ్యాలి, నిన్ను చూడకుండా మేము అసలు ఉండలేమే అని మేనకాదేవి కూడా అమ్మవారు తపస్సు చేయటానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఉమా వద్దు, తపస్సు చేయటానికి వెళ్ళవద్దు అని చెప్పింది. అందుకని అమ్మవారి యొక్క నామాలలో ఉమానామానికి అంతటి ప్రాశస్త్యము. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మనం వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.